నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు రకరకాల వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ తెలుగు రుచి ఇవాళ కూడా అందంగా ముస్తాబై మీ ముందు సిద్ధంగా ఉంది. మరి వాళ్ళ ఆహా ఏమి రుచిలో ఏ వంట వచ్చేసేద్దామా? మరి ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారిని పిలవాలి. రాజు గారు స్వాగతం. హలో రాజు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఇవాళ మాకేం చేస్తున్నారు? కుకీస్ చేస్తున్నాను. బటర్ స్కాచ్ కుకీస్. బటర్ స్కాచ్ కుకీస్ ఇంట్రెస్టింగ్ కదా, మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందామా? బటర్ స్కాచ్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ చిప్స్ 100 గ్రాములు, మైదా 250 గ్రాములు, వెన్న 130 గ్రాములు, పంచదార పొడి 100 గ్రాములు, బ్రౌన్ షుగర్ పొడి 100 గ్రాములు, పాలు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. ఓకే అండి. సో బేసిక్ పాయింట్, ఫస్ట్ అవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. ఓకే. సో ఎంత ప్రీహీట్ పెట్టుకున్నామండి? 180 degrees అండి. ఓకే. ఎన్ని నిమిషాలు? ఒక 5 నిమిషాలు. 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఓకే. సో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ రెండు విడివిడిగా మనం మిక్స్ చేసుకుంటాం ఎప్పుడైనా. ఓకే. మైదా ఒక బౌల్లో. ఏ రెండు సార్? మైదా. సో డ్రై ఇంగ్రీడియంట్స్ వేరేగా, వెట్ వేరేగా. సో దీంట్లోనే బటర్ స్కాచ్ చిప్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. అది వరకు రెడీమేడ్గా దొరుకుతాయి. అది వరకు కూడా మనం ఒకసారి చూపించాం, ఒక 2 సార్లు. అవి ఎలా చేసుకోవాలో మనం. సో బటర్ స్కాచ్ చిప్స్ అని దొరుకుతాయి, అవి వేసుకోవచ్చు. సో దీనికోసం ఏం లేదండి, పంచదార, దాంట్లో కొద్దిగా వెన్న వేసుకొని కొంచెం అంటే ప్యాన్లో వేసేసి మనం కరిగించుకుంటాం. క్యారమలైజ్ అవుతుంది కదండి. సో అలా మెల్ట్ అయినప్పుడు కరెక్ట్ స్టేజ్లో మనం దాన్ని గ్రీజ్ రాసిన ఫ్లాట్ సర్ఫేస్లోకి తీసేసుకోవాలి, పంపేసుకోవాలి. అది కొంచెం డ్రై అయిన తర్వాత వాటిని తీసేసుకొని కొంచెం క్రష్ చేసి కచ్చాపచ్చాగా డబ్బాలో వేసి పెట్టేసుకోవాలి. అంతే అంతే. ఓ అంతేనా? కొంచెం నట్స్ అవి కావాలనుకున్నప్పుడు అది కొంచెం వెట్గా ఉన్నప్పుడే వాటిపైన మనం కాజు కొద్దిగా నేతిలో వేయించి పైనుంచి వేసేసుకుంటే మధ్య మధ్యలో నట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓన్లీ ఏంటంటే పంచదార ఎక్కువ గట్టి పడకుండా తీసేయాలన్నమాట. కరెక్ట్ స్టేజ్లో చేయాలి. కొంచెం ఓవర్గా అయినా అది లేదు, చేదు వచ్చేస్తుంది. సో దీంట్లో బేకింగ్ పౌడర్. ఓకే. సో ఇలా బాగా కలిపేసుకుంటే సో దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకొక బౌల్లో వెన్న. ఓకే. సో ఇది రూమ్ టెంపరేచర్ ఉండాలి మనకు. బేకరీ ఐటమ్స్ కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉండాలి. అవును, లేకపోతే సరిగ్గా రాదు. ఎస్. మన మామూలు వంటలా ఉప్పు ఇంత చేత్తో వేసి, కారం ఇలా చేత్తో వేసి కుదరదు కదా. కుదరదండి, అస్సలు కుదరదు. మెజర్మెంట్ ప్రకారమే చేయాలి. మనకు కరెక్ట్గా బేక్ అవ్వాలి, మృదువుగా రావాలంటే. లేకపోతే చక్కల్లా గట్టిగానే ఉంటాయి, లేకపోతే మరీ మెత్తగా సాగుతూ ఉంటాయి. కాబట్టి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి బేకింగ్ ఐటమ్స్లో. ఓకే. ఫస్ట్ ఇది స్మూత్ ఇలా క్రీమ్ ఇలా చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో పంచదార పొడి. సో దీంట్లోనే బ్రౌన్ షుగర్ అండి, ఇది కూడా పొడిలా వేసుకుంటున్నాం. సో సహం వేసుకుంటున్నారా? అది కొంచెం ఇది కొంచెం. అవునండి. ఓకే. సో తర్వాత దీంట్లో పెరుగు కొంచెం పుల్లగా ఉండాలండి. ఓకే. సో మనం ఎగ్ బదులు వాడేవి ఇవన్నీ. ఎస్. ఓకే. పాలు, అలాగే నూనె. దీంట్లోనే నూనె వేశారు, బటర్ వేశారు. ఎస్. ఓ వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా కొంచెం ఈ ఫ్లేవర్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇన్నాళ్ళు వెనిలా వేరు, నాకు బటర్ స్కాచ్ వేరు అని అనుకునేదాన్ని. 2 డిఫరెంట్ ఎసెన్స్లేమో ఇవన్నీ.
కానీ మీరు వెనిలా ఎసెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎసెన్స్లే, ఫ్లేవర్స్ కూడా వేరేగానే ఉంటాయి. ఓకే, బట్ దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. సో చాక్లెట్ కుకీస్ చేసుకున్నా, చాక్లెట్ కేక్ చేసుకున్నా మనం దాంట్లో వెనిలా ఎసెన్స్ చాలా వాటిలో వేస్తారు. సో ఆ ఫ్లేవర్ ఇంకా కొంచెం అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. అడిషన్ ఓకే ఓకే, దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎస్. సో దీంట్లో మనం ముందుగా కలిపెట్టేసుకున్న ఈ పొడి అండి, మైదా డ్రై. పిండి, ఎస్, పంచదార, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ వేసింది. బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ దీంట్లో వేసాం. దీంట్లో ఓన్లీ చిప్స్ వేసాం, బేకింగ్ పౌడర్, మైదా. సారీ. దీన్ని బీటర్తో ఏమైనా చేయాలా అండి? బీటర్ ఉంటే, ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే చేసుకోవచ్చండి. ఓకే, ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో ఆల్రెడీ నేను ఇది ప్లేట్ గ్రీస్ చేసి పెట్టాను. దీంట్లో అలా రౌండ్గా మనం ఇది బటర్, అది క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంది కదండి, అది మెల్ట్ అయ్యి మనకు అది స్ప్రెడ్ అవుతుంది. అందుకనా ఏంటి లడ్డూలా పెట్టారు పేర్చకుండా అనుకుంటున్నాను. సో అలాగే పెట్టాలి, దూరం దూరంగానా? కొంచెం దూరంగా మెల్ట్ అవుతే అదే షేప్ వస్తుంది. షేప్ వచ్చేస్తుంది మనకు, అంటే అది మెల్ట్ అవ్వకుండా ఇలా సాగుతుంది. సో అక్కడ మనకు ఈవెన్ గా కొంచెం ఉండవండి మన కుకీస్ అనేవి. అప్పుడు పైన ఈవెన్ గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి. ఓకే, మెల్ట్ అయ్యేటప్పుడు ఈవెన్ గా మెల్ట్ అవుతుంది కదా. బాగుంది, అలా 2 స్పూన్లతో వేస్తున్నారు. సో పైన చిప్స్ అలా పెడుతున్నానండి. వెరీ నైస్. అవి ఇప్పుడు వేడికి మెల్ట్ అవ్వవా అండి? అది ఎక్కువ మెల్ట్ కాదు అండి. అవునా? సో ఇప్పుడు దీన్ని 180 డిగ్రీల దగ్గర 20 నిమిషాల పాటు మనం బేక్ చేయాలి. ఓకే, సో వెయిట్ చేద్దామండి. అంది, ఇట్స్ రెడీ. చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయండి. అవి కరగకుండా అలాగే ఉన్నాయి. అంతే. ఓకే, సో బటర్ స్కాచ్ కుకీస్ రెడీ అండి. చాలా ఈజీ అండి, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? బటర్ స్కాచ్ కుకీస్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, బటర్ స్కాచ్ చిప్స్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో వెన్న, పంచదార పొడి, బ్రౌన్ షుగర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పెరుగు, పాలు, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా మిశ్రమాన్ని దీనిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని నూనె రాసిన ట్రేలో పెట్టుకోవాలి. వీటి పైనుంచి బటర్ స్కాచ్ చిప్స్ ని ఉంచి బేకింగ్ ట్రేలో ఉంచి ప్రీహీట్ చేసిన అవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, బటర్ స్కాచ్ కుకీస్ రెడీ. Butterscotch cookie search. Come on. Okay. చాటవాడు Happy గా చేయొచ్చు. అబ్సల్యూట్లీ గుడ్ కాంబినేషన్. చాలా అండ్ పిల్లలకు బాగా నచ్చుతుంది. అవునండి. ఈజీ టు మేక్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
మనం ఎండలో కాస్త అలా బయట తిరిగి రాగానే చర్మం అంతా కూడా కందిపోయినట్లు అవుతూ ఉంటుంది, ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. గంధం పొడి కొద్దిగా తీసుకుని పాలలో వేసి మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎండకెళ్ళి వచ్చిన ప్రతిసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం ట్యాన్ అవ్వడం అనే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ లహరి. అదేనండి అమ్మ సీరియల్లో అమూల్యాని. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపించడానికి వచ్చేసాను అనమాట. అదేంటంటే సీతాఫల్ ఫిర్నీ. మరి సీతాఫల్ ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? సీతాఫల్ ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు: సీతాఫలాలు 2, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కాక పిస్తా, బాదం, జీడిపప్పు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి చిన్న చిన్న ముక్కలు చేసాం కనుక ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు కొద్దిగా పాలు తీసుకొని దాన్ని మరకబెట్టుకుందాం. మామూలుగా ఫిర్నీ అంటే బియ్యం నానబెట్టి ఆ పేస్ట్తో చేసుకుంటాము. కానీ ఇది సీతాఫలం సీజన్ కనుక సీతాఫలం కూడా కొంచెం యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. పాలు బాగా మరిగాయి. నేను ముందుగానే బాస్మతి బియ్యాన్ని నానబెట్టి దీన్ని పేస్ట్ చేసుకున్నాను. 1 గంట సేపు నానబెట్టాను. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దాం. ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోయే స్వీట్స్లో ఇది కూడా ఒకటి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బియ్యం పేస్ట్ మొత్తం బాగా దగ్గరకు పడింది. ఇప్పుడు మనం ఇందులో సీతాఫలం గుజ్జు వేసుకుందాం. సీతాఫలంలో ఆ గింజలు తీసేసి ఇలా పేస్ట్ చేసుకోవడం కొంచెం టైం టేకింగ్, కానీ టేస్ట్ చూసాక మీరే చెప్తారు ఎంత బాగుందా అని. సో ఇది కొంచెం దగ్గర పడింది. షుగర్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఎక్కువ షుగర్ తింటాను కనుక కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. సీతాఫలం ఎలానో తీయగానే ఉంటుంది కనుక ఎక్కువ షుగర్ కూడా పట్టదు. సో ఇది బాగా దగ్గరైంది. దీంట్లో కొద్దిగా ఏలకుల పొడి వేసుకుందాం. ఏలకుల పొడి వాసనకి టేస్ట్ వచ్చేస్తుందండి. సో అయిపోయింది. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పిస్తా ఇవన్నీ కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో సీతాఫల్ ఫిర్నీ రెడీ. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సీతాఫల్ ఫిర్నీ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సీతాఫల్ ఫిర్నీ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పట్టి ఉంచాలి. సీతాఫలం గుజ్జు సిద్ధంగా పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో మిక్సీ పట్టిన బియ్యం, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సీతాఫల్ ఫిర్నీ రెడీ.
రాజు గారు సీతాఫల్ ఫిర్నీ రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మా ప్రేక్షకులకి చెప్పండి. ఓకే, సో సీజనల్గా దొరికే సీతాఫల్తో ఫిర్నీ చాలా బాగా వచ్చింది. ఆ సీతాఫల్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇంట్లో. డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న కట్ చేసేసారు కదండి, చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇలా మనం సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తోటి మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో విన్నారు కదండి, మన రాజు గారు కూడా చెప్పేశారు ఈ సీతాఫల్ ఫిర్నీ చేయటం చాలా ఈజీ. సో వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రోజులో 8 నుంచి 10 గ్లాసుల చొప్పున నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే నీళ్ళలో ఉన్నటువంటి మినరల్స్ వల్ల కూడా చుండ్రు తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. సో గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? సలాడ్ చూపిస్తున్నాను. మింట్ పైనాపిల్ సలాడ్ అండి. పుదీనా పైనాపిల్ సలాడ్ కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. పుదీనా పైనాపిల్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. ఫస్ట్ దీనికి సీజనింగ్ రెడీ చేసుకుందాం. సో బౌల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, సో దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండి. ఓకే, ఇది కొంచెం ఉప్పు దాంట్లో కలిసిపోవాలి. ఓకే, సో దీంట్లో మనం పైనాపిల్ ఏంటంటే మధ్యస్థంగా ఉండాలి, మరీ పండింది కాకుండా మరీ పచ్చిది కాకుండా, లైట్ ఎల్లోయిష్ కలర్ తీసుకునేప్పుడు మన పండు లైట్ ఎల్లోయిష్ కలర్, కొంచెం గట్టిగా ముక్క ఉండాలి. ముక్క అనేది కొంచెం గట్టిగా ఉండాలి. మరి పచ్చి తీసుకున్న పులుపు ఎక్కువగా ఉంటుంది, అలా కాకుండా అందుకే మధ్యస్థంగా ఉన్నది తీసుకుంటే అటు కొంచెం తీపి తగులుతూ ఉంటుంది, కొంచెం పులుపు, ఈ రెండు కూడా దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయండి. ఓకే, సో అలా చూసి తీసుకుంటే బాగుంటుంది ఈ సలాడ్కి. ఇప్పుడు సీజన్ కూడా. సో దీంట్లో పైనాపిల్ ముక్కలు చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకున్నాం మనం సలాడ్కి తగ్గట్టుగా. సో ఇది పక్కన పెట్టేసి మింట్ అనుకున్నాం కదండి. అవును. సో పుదీనా సో ఫైన్గా చాప్ చేసుకుంటే, సో కడిగి పెట్టుకుని ఇలా చాప్ చేసుకో. ఎస్ అండి. అలాగే నిమ్మరసం. సో ఆ పులుపు వేరే, మనకు పైనాపిల్లో ఉండేది నిమ్మరసం పులుపు వేరే, ఇది కాస్త మనకు ఉండాల్సిందే దాంట్లో. ఇది వేయడం వల్ల కలర్ కూడా మారదంటారు కదా? అవునండి, ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువసేపు కదా. ఎస్, సో తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఎక్కువ సలాడ్స్లో కానీ కొన్ని స్నాక్ ఐటమ్స్లో కానీ మనం ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సాధారణంగా ఏ సలాడ్ చేసినా అందులో డెఫినెట్గా నిమ్మరసం పిండుతూ ఉంటారు కదా, దీనికోసమే, ఆ ఫ్రెష్నెస్ కోసం. ఎస్ అండి, అది లేని చోట వెనిగర్ యాడ్ చేస్తాం. వెనిగర్ యాడ్ చేస్తారు. సో దీన్ని కలిపిన వెంటనే కాకుండా కాసేపు ఆగి మనం ఒక 5 నిమిషాలు అలా 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే అవి ముక్కలకు కూడా మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయండి. సో అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇలా పక్క నుంచే 5 నిమిషాలు మనం కార్వింగ్ చేసేద్దాం. ఈలోపు అది కూడా నానుతుంది. సో కార్వింగ్ చేసేసుకుందాం. కార్వింగ్ అండి ఇవాళ టొమాటో పికాక్లో చేస్తున్నానండి. వావ్, గట్టిగా ఉండాలేమో కదా. ఎస్, సో ఇది వింగ్ అండి. సో కందలో బాడీ తీసుకుంటున్నాను. ఇది కలర్ మారదా అండి కంద? లేదండి, అలాగే ఉంటుందా? ఉంటుంది.
దీనికి కొంచెం లైన్స్ వేస్తున్నాను కింద. సో బీక్ వచ్చేసి పంకిన్ అండి. కిరీటంలో కూడా టమాటో యూజ్ చేస్తున్నాం. చిన్నది కదా. ఎస్ అండి. సో ఇవన్నీ కూడా మనం వెనకాల పింఛంలో తీసుకుంటున్నాం అండి. నెమలి పెంచాం. ఎస్, కొంచెం గ్రీన్ కలర్ సో గీర దోసకాయ. ఎస్. సో వీటికి మళ్ళీ మనం స్లిట్స్ ఇచ్చుకుంటాం. ఇది ఇలా వస్తుంది. ఓహో, ఓకే. సో అన్నీ కూడా అలా స్లిట్స్ ఇచ్చి అలా పెట్టాలి. ఎస్. సో ఇవి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే టకటక మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. కన్ను. ఎస్. ఓకే. సలాడ్కి కూడా కావాల్సినంత మనం టైం ఇచ్చేసాం. పెద్ద స్పూన్ అది చక్కగా సీజనింగ్ పట్టేసి ఉంటుంది. పట్టేసి ఉంటుంది. ఓకే. సో నెమలితో పాటు పుదీనా పైనాపిల్ సలాడ్ రెడీ అండి. పుదీనా పైనాపిల్ సాలడ్ ఎలా చేయాలో చూద్దాం. పుదీనా పైనాపిల్ సాలడ్ తయారీ విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పుదీనా పైనాపిల్ సాలడ్ రెడీ. పుదీనా పైనాపిల్ సాలడ్ టాడాం. మీరు అన్నట్టుగా కొంచెం పులుపు, కొంచెం తీపి, దాంతోపాటు ఈ పుదీనా చాలా డామినేటింగ్గా ఉంది. ఎస్ అండి. సో అందుకే అది మనం ఫైనల్గా యాడ్ చేయాలి. సో ఆ లైట్ మనం మిరియాల పొడి వేసాం, కొంచెం జీలకర్ర పొడి వేసాం, అవి మైల్డ్గా తెలుస్తున్నాయి. బట్ మీరు చెప్పినట్టుగా డామినేట్గా మనకు పుదీనా ఫ్లేవర్, తర్వాత కొంచెం ఆ నిమ్మ పులుపు కూడా తెలుస్తుంది. ఎస్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. మీరు కూడా ఈ సాలడ్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చేతి గోళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉండాలంటే ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. మరి గోళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పెరుగు వంటి ఆహార పదార్థాలని మన ఆహారంలో భాగం చేసుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏంటి స్పెషల్ ఇవాళ? కబాబ్ చేస్తున్నాను. రాజ్మా కంద కబాబ్ అండి. రాజ్మా కంద కాంబినేషన్లో చాలా రిచ్గా ఉంటుందన్నారు. మనం కూడా చూద్దాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా కంద కబాబ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కంద ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, జాజికాయ 1, జాజి పువ్వు కొద్దిగా, షాజీరా 1 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, లవంగాలు 4, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నల్ల యాలకులు 2, తెల్ల యాలకులు 2, బిర్యానీ పువ్వు కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, మిరియాలు. సో అన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఓకే. పెద్ద యాలకులండి.
సో అలాగే చిన్న యాలకులు, యాలకులు, చెక్క, దాల్చిన చెక్క, సో కొద్దిగా లవంగాలు. సో ఇది ఏంటంటే మామూలుగా నేను గలౌటి కబాబ్ అని ఉంటుంది, సో దానికి అది అంటే కొంచెం రాయల్ డిష్ అది. సో దాంట్లో పొయ్యి పదార్థాలు అలా చూస్తున్నాను. సో ఇంత ప్రాసెస్ చేసుకోలేమనుకుంటే మామూలుగా మనం ఇంట్లో గరం మసాలా పొడి వాడతాం. అవునవునవును. సో ఆ పొడి సింపుల్గా వేసుకొని చేసుకోవచ్చు. అలా కూడా చేసుకుంటే ఈ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఒరిజినల్ డిష్ టేస్ట్ వస్తుంది మీకు. ఓకే, సో మనం ఒరిజినల్గానే చేద్దాం. ఓకే, అంటే అన్ని దొరకకపోవచ్చు అందరికి కూడా, కాబట్టి చెప్తున్నాను. కాబట్టి గరం మసాలా కూడా పొడి వేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే, జాజికాయ చిన్న ముక్క, షాజీరా, ఇది కల్పసి అని అంటారు, అంటే బిర్యానీ పువ్వు, సో రాతి పువ్వు అని కూడా అంటారు. నెక్స్ట్ ధనియాలు. సో మనం వేయించుకునేప్పుడు కూడా ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది అది ముందుగా వేసుకుంటాం, తక్కువ టైం తీసుకునేది లాస్ట్లో వేస్తాం. ఓకే, ఇది జాజి పువ్వు అండి. గులాబీ రేకులు, దేశీ వాళ్ళు. ఇవి దొరకలేదు అనుకుంటే లాస్ట్లో ఒక 2 చుక్కలు మనకు రోజ్ ఎసెన్స్ ఉంటుంది కదా, లేక రోజ్ వాటర్ అయినా కానీ ఒక 2 చుక్కలు మనం దాంట్లో వేసుకున్న మిశ్రమంలో సరిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకు మన తోటలోకి వెళ్ళి రోజ్ పువ్వు తెచ్చుకోవడమే చేసుకోవచ్చు, అంటే లేకపోతే నేను ఆల్టర్నేట్గా చెప్తున్నాను. బాగుంది, ఒక రకమైన మంచి వాసన వస్తుందండి ఈ మసాలాది. అది ఏంటంటే నేను చెప్పలేను, మీరు ఫీల్ అవ్వాలి, మీరు ఇంట్లో చేసుకోవాలి, ఎందుకంటే ఫీల్ అవుతారు అప్పుడు. ఒకలాంటి స్మెల్, అంటే మామూలు గరం మసాలా ప్యాకెట్ ఓపెన్ చేస్తే కూడా రాదు, ఇది రాదు. చాలా బాగుంది. ఓకే, సో ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టి పొడి రెడీ చేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు చేసుకుని వాడేయాలి అంతే కదా ఇది? ఎస్, అంటే కొంచెం మనం నిల్వ పెట్టుకోవచ్చు అండి, ఒక వారం 10 రోజులు మనం అలా పెట్టేసుకోవచ్చు, అంటే ఈ ఫ్లేవర్స్ బాగానే ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇవి కూరల్లో వాటిలో వేసుకోవచ్చు, బిర్యానీ అలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది మనం పొడి కొట్టేసుకుందాం. మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం బేస్ రెడీ చేసుకుందామండి. నేను కూడా ఇంకా గరం మసాలా ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను అండి. ఓకే, మంచి స్మెల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మనం కంద వాడుతున్నామండి బేస్కి. సో ఈ డిష్కి మనం ఆలు కాకుండా కంద వాడితే బాగుంటుంది. ఓకే ఓకే, సో ఉడికించిన కంద ముక్కలు, అలాగే ఉడికించిన రాజ్మా అండి. అంటే ముందుగా దీన్ని మనం నానబెట్టేసి ఉడికించేసుకోవాలి రాజ్మా గింజలు. అంటే ఎంతసేపు నానబెట్టాలి? ఒక పూట ముందుగా పూట కదా, ఒక పూట 12 గంటలైనా నానాలండి రాజ్మా అంటే. కుక్కర్లో పెడితే అట్లీస్ట్ 8 విజిల్స్ అయినా రావాలి నాకు తెలిసి, కరెక్టేనా? ఎస్. సో ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మామూలుగా కంటే. అవును. సో జీడిపప్పు, అలాగే వేయించిన ఉల్లిపాయ. సో ఇవన్నీ కలిపేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కంద రాజ్మా రెండు గట్టిగా ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది, కొద్దిగా క్వాంటిటీ మనం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా టైం పడుతుంది అండ్ గట్టిగా అతుక్కుపోతూ ఉంటుందండి మన మిక్సీ జార్కి. సో కొంచెం ఓపిక్గా కొద్దిగా వేసుకొని చేసుకుంటే సులువుగా అవుతుంది. మేము అలాగే చేసాము. దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఇది అక్కడ పక్కన పెడతారా? బొగ్గులు. ఓకే, మిగతా పదార్థాలు కూడా కలిపేద్దాం. ఓకే, సిమ్లో పెట్టినా కొంచెం ఫుల్ ఉంటానండి. ఓకే, సో అది మనకు నిప్పు కావాలి కదా. కారం, అలాగే దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఒకసారి కలిపేసిద్దామండి. ఇది కలిపే ముందు మనం ఇందాక చేసుకున్న పౌడర్ ఒకసారి బాగా కలిపేసుకొని, ఇది ఎక్కువగా లూజ్ అయినప్పుడు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ అలాంటివి ఏం వేసుకోకూడదండి.
దీంట్లో పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం, ఒకవేళ మనకు ఎక్కువ లూజ్ అయిపోయింది అనిపిస్తేనే వేసుకోవాలి, అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా నేను పొడి వేస్తున్నాను, పుట్నాల పప్పు పొడి. ఓకే, సో మరీ ఎక్కువ కాకుండా కొంచెమేనండి. ఓకే, దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే మనం ఇలా స్మోక్ ఫ్లేవర్ రావాలి అనుకున్నప్పుడు సో ఆ డిష్లో ఏదన్నా మనకు పాలకు సంబంధించిన ప్రొడక్ట్ ఏదన్నా ఉండాలి. పాలకి సంబంధించి నూనె పెరుగు కానీ ఇలా నేతి కానీ అలాంటి ఏదన్నా ఉంటే, వెన్న కానీ ఉంటే అది ఆ పొగని ఆ ఫ్లేవర్ని పట్టేసుకుంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. బొగ్గు గిన్నెలోకి తీసుకొని దీని మధ్యలో పెట్టి వీలైతే ఒక 2 లవంగాలు దీనిపైన, సో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం నెయ్యండి, మూత పెట్టేద్దామా? పెట్టేసేయాలి. సో అది లోపలే మనకు మొత్తం అలా కాసేపు మనం వదిలేస్తే 2-3 నిమిషాలు స్మోకీ ఫ్లేవర్. ఎస్, వావ్, సో ఇప్పుడంతా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే సింపుల్, అంతే, సింపుల్, కొంచెం కొద్దిగా కష్టం, ఆ మాత్రం తీసుకుంటే చాలు. అంతే అంతే. సో ఇప్పుడు ఇష్టం ఉంటే కష్టం ఉండదండి. సో ఆయిల్ వేసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఇది మనకు స్మూత్గా ఉంటుందండి. దాని వేడి వచ్చిందా అండి? దాని వచ్చేస్తుంది, మీరు తినేటప్పుడు చెప్తారు. ఇలా కాస్త ప్రెస్ చేసుకొని, టేస్ట్ కాదు, వేడి వెళ్ళిపోతుంది. లేదు, వెళ్ళిపోయింది. ఓకే, సో మనం ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ క్రాక్స్ రావచ్చు. మామూలుగా ఇందాక చెప్పాను కదా గలౌటి అని, అవును, అంటే మనం అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేది అన్నమాట, గల్జానా. సో కాబట్టి అలా వచ్చి ఎస్, గలౌటి. సో ఇది రెండు వైపులా మనకు కొంచెం డార్క్ కలర్, మనకు బ్రౌనిష్ కలర్ వస్తే అప్పుడు తీసేసుకోవచ్చండి. సో దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పెరుగు, దీంట్లో పచ్చిమిర్చి డైరెక్ట్గానే, ఓకే, కొద్దిగా సోంపు అండి, సోంపు, ఎస్, వాల్నట్స్ కొద్ది క్వాంటిటీలోనే ఉంటుంది. సో సోంపు కమ్మదనం, ఆ వాల్నట్స్, తర్వాత పచ్చిమిర్చి ఘాటు డిఫరెంట్. దీంట్లో ఎన్నైతే మసాలాలు యాడ్ చేసామో సో ఈ డిప్ మనకు సూపర్గా ఉంటుంది ఇంట్లో. ఓకే, ఇంకా ఉప్పు ఏం అక్కర్లేదండి. సో ఇది రెండు వైపులా కాలుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చేసుకునే కూరల్లో కానీ, కర్రీస్లో కానీ, చట్నీలో కానీ కొద్దిగా శనగపిండి వేసుకుని తింటూ ఉన్నట్లయితే, శనగపిండి ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చర్మకాంతి మెరుగుపడుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే, ఇక్కడ అలాగే చక్కగా మంచి వాసన వస్తూ రెడీ అవుతున్నాయో. చాలా హెవీ డిష్ కాబట్టి కొంచెం తీసుకుంటేనే మనకు అసలు కడుపు నిండిపోతుంది కదా. అవునండి, ఇది ఒక చిన్న బౌల్ వేసి పెట్టేసేద్దాం. డిప్, ఎస్, ఓకే, రాజ్మా కంద కబాబ్ రెడీ అండి.
చూసారు కదా, రాజ్మా కంద కబాబ్. కొంచెం పనే, కానీ ఐఎమ్ ష్యూర్ టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయితే ముందుగా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. రాజ్మా కంద కబాబ్ తయారీ విధానం. ఒక పాన్ లో మిరియాలు, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, షాజీరా, బిర్యానీ పువ్వు, ధనియాలు, ఎండు గులాబీ రేకులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో ఉడకపెట్టుకున్న కంద, రాజ్మా, జీడిపప్పు వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకుని దీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుట్నాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. కాల్చిన బొగ్గుని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నెయ్యి వేసి ఈ గిన్నెని ఈ మిశ్రమం లోపల పెట్టి మూత పెట్టి ఉంచాలి. కొంచెం సేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని కబాబ్స్ లాగా చేసుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, తరిగిన పచ్చిమిరపకాయలు, సోంపు, వాల్నట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కబాబ్స్ ని పెరుగు మిశ్రమంతో సర్వ్ చేసుకుంటే వేడి రాజ్మా కంద కబాబ్ సర్వ్ చేయడానికి రెడీ. రాజ్మా కందతో చేసిన కబాబ్స్ చాలా బాగున్నాయి చూడడానికి, కలర్ఫుల్గా. సో ప్లీజ్, చాక్లెట్ కబాబ్స్లా ఉన్నాయి. మెయిన్గా ఆ గరం మసాలా అండ్ స్మోక్ ఫ్లేవర్ ఎంత బాగుందంటే అసలు నోట్లో పెట్టుకోగానే తెలిసిపోతాను. ఫస్ట్గా అదే మనకు బాగా టేస్ట్ అదే తెలుస్తాను. ఎస్, దాని తర్వాత మసాలా. అది ప్లస్ పాయింట్. కబాబ్స్లలో కరెక్ట్గా మనం అలా చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసింది ఆ రెస్టారెంట్లో ఈ స్మోక్ ఫ్లేవర్ ఎలా వస్తుందని. ఈ స్మోకీ ఫ్లేవర్డ్ కబాబ్ చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంటి పని, వంట పని ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు చేతులు కాస్త రఫ్ అయిపోతూ ఉంటాయి కదా, తిరిగి చేతులు మృదుత్వాన్ని సంతరించుకోవడానికి ఇలా ట్రై చేసి చూడండి. గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, వీటిని మూడింటిని కలుపుకుని ప్రతిరోజు చేతులకి పని అయిపోయిన తర్వాత మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే రఫ్ అయిన చేతులు తిరిగి మృదువుగా తయారవుతాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూసిన టేస్టీ రెసిపీ బటర్ స్కాచ్ కుకీస్ మనం ఇంట్లో కూడా సింపుల్గా తయారు చేసుకోవాలంటే కుకీస్ రెసిపీస్ చాలా ఈజీగా మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మైదా, వెన్న, షుగర్ ఉంటే మనం సింపుల్గా కుకీస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో ఇంట్రెస్టింగ్గా దాని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి బటర్ స్కాచ్ చేశారు. బటర్ స్కాచ్ కూడా ఒక సింపుల్ రెసిపీ, పిల్లలు కూడా ఇంట్లో తయారు చేయొచ్చు. మనం క్రంచ్ కావాలంటే వేరియస్ స్వీట్ రెసిపీస్లో వేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది. అఫ్కోర్స్ ఇది ఒక బేక్డ్ రెసిపీ అయినప్పటికీ ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మటుకు అన్ని హై క్యాలరీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫన్ కోసము, ఒకేజనల్గా పిల్లలు తయారు చేసుకోవడానికి కోసము, లేకపోతే వాళ్ళని కూడా వాళ్ళతో పాటు తయారు చేసేయడానికి ఒక సింపుల్ రెసిపీ, ఇంట్లో మనం బేక్ చేసి చేసుకునే రెసిపీ. కాకపోతే క్యాలరీ వైజ్ ఇది చాలా డెన్స్, దీన్ని హెల్దీ కేటగిరీలోకి మనం ఇంక్లూడ్ చేయలేము. మనం ఇప్పుడు చూసిన రెసిపీ సీతాఫల్ ఫిర్నీ. మనం ఎప్పుడు కూడా సీజనల్లీ అవైలబుల్ ఫ్రూట్ని మన డిఫరెంట్ రెసిపీస్లో ఎలా ఇంక్లూడ్ చేయాలో తప్పకుండా ట్రై చేయాలి. దానికి ఇది ఒక వెరీ పాపులర్ రెసిపీ, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో మనకి ఇది స్ట్రీట్ ఫుడ్ లాగా కూడా అవైలబుల్ ఉంటుంది. సీతాఫల్ ఫ్రూట్ యాడ్ చేసినప్పుడు దానిలో న్యాచురల్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్వీట్నెస్ వస్తుంది. ప్లస్ అలాగే ఇది ఒక కాల్షియం రిచ్ ఫ్రూట్. చాలా ఫ్రూట్స్లో కాల్షియం అనేది మనకి తక్కువ దొరుకుతుంది. సో సీజన్లో ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది కాబట్టి మనం అందరం కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. చాలామంది జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది అన్న పిల్లల్ని తినకుండా చేస్తారు. అలా చేయకుండా ఇది ఒక న్యాచురలీ ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్ కాబట్టి తప్పకుండా మనం అందరము మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీలో కొంచెం బాస్మతి రైస్ అండ్ షుగర్ కూడా యాడ్ చేశారు, మనకు ఓవరాల్ స్వీట్నెస్ అండ్ డెజర్ట్ లాగా పనికి రావడానికి. కానీ కంపేర్ చేస్తే మనం జస్ట్ రైస్తో చేసిన ఫిర్నీ కానీ రైస్తో చేసిన పాయసం కానీ కంపేర్ చేస్తే సగానికి సగం మనం ఫ్రూట్ యాడ్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ దాన్ని కంపేర్ చేస్తే ఫార్ మోర్ హెల్దియర్ అండ్ సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు మనం అందరం కూడా ట్రై చేయాలి.
మనం ఇప్పుడు చూసిన రెసిపీ పుదీనా పైనాపిల్ సాలెడ్. మనం యూజువల్గా పైనాపిల్ని జస్ట్ కట్ చేసి ఒక ఫ్రూట్ లాగా యూస్ చేస్తాం, కానీ దానికి వర్సటైల్ యూసేజెస్ ఉన్నాయి. మనం ఒక రెగ్యులర్ సాలెడ్లో యూస్ చేయొచ్చు, ఒక మిక్స్ సాలెడ్లో యూస్ చేయొచ్చు, ఒక కాశ్మీరీ పులావ్లో యూస్ చేయొచ్చు, అట్లాగే ఇలా ఒక సాలెడ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. సో మనం ఎప్పుడైతే పైనాపిల్ పులుపుగా ఉంటుంది కాబట్టి దాన్ని సాలెడ్ లాగా యూస్ చేసి సాల్ట్, పెప్పర్ అండ్ నిమ్మరసం యూస్ చేసి దాన్ని పుదీనాతో ఫ్లేవర్ చేస్తాము. అది చాలా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ లాగా తయారవుతుంది. దీన్ని మనము రైతా లాగా కూడా కన్వర్ట్ చేసి మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఫ్రూట్ని ఎప్పుడైతే మనం మెయిన్ మీల్లోకి తీసుకొస్తామో అది ఫార్ హెల్దియర్ అవుతుంది, మోర్ కన్జ్యూమబుల్ కూడా అవుతుంది, యాక్సెప్టబిలిటీ కూడా బెటర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. పైనాపిల్లో స్పెషల్గా మనకి విటమిన్ సి, లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్నెస్ కూడా వస్తుంది, క్యాలరీస్ కూడా వస్తాయి, కానీ దానిలో బ్రోమలిన్ అనే ఒక వెరీ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్, ఒక ఫ్లేవనాయిడ్ ఉంది. అది మనని ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ ఎనీ ఫామ్ మనం పైనాపిల్ కనుక యూస్ చేస్తే అది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్ కాబట్టి ఈ రెసిపీ ఒక పర్ఫెక్ట్ సాలెడ్ రెసిపీ లాగా మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ రాజ్మా కంద కబాబ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే మనకి డిఫరెంట్గా ఉన్నాయి. కంద మామూలుగా మనం చూస్తే ఒక కర్రీ లాగా చేస్తాం, కానీ ఇలా కనుక కట్లెట్లో కానీ కబాబ్లో కానీ యాడ్ చేస్తే దానికి ఒక బ్యూటిఫుల్ మీటీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్గా నాన్ వెజిటేరియన్ కబాబ్స్కి రీప్లేస్ చేసి మనం వెజిటేరియన్ కబాబ్స్ చేస్తున్నప్పుడు రాజ్మా కంద కాంబినేషన్ ఒక పర్ఫెక్ట్ మీటీ ఫ్లేవర్ రావడానికి ఒక గుడ్ కాంబినేషన్. ఆల్సో 2 వెజిటబుల్ ఫార్మ్స్ని, 2 డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఒక పక్కన హై ప్రోటీన్ రాజ్మా యూస్ చేస్తున్నాం, దానికి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇంకొక పక్కన కంద యూస్ చేస్తున్నాం. సో ఇదొక బ్యూటిఫుల్ రెసిపీ. ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్ లాగా మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం ఏం చేయాలన్నప్పుడు దానికి ఒక పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే వెరీ హెల్దీ రెసిపీ. దీన్ని ప్యాన్ ఫ్రై చేసి, బోత్ ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ ఉంటాయి కాబట్టి సింపుల్గా ప్యాన్ ఫ్రై చేసి మనం కన్జ్యూమ్ చేస్తే కనుక ఒక హై ప్రోటీన్ హెల్దీ ఈవినింగ్ స్నాక్ మన ఫ్యామిలీకి తినిపించినట్టు అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజ్ వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుని, అంటే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కొద్దిగా తీసుకొని దాంట్లో కాటన్ డిప్ చేసుకొని ముఖం క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మకాంతి మెరుగుపడడమే కాకుండా చర్మం కూడా తాజాగా ఉంటుంది. మీ ఈటీవీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ వెన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఇవాళ చేసిన కుకీస్ చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా ఫేవరెట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇవాళ చేసిన వంటలన్నిటికీ కూడా థ్యాంక్స్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈనాటి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.